నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం సుప్రసిద్ధ రచయిత శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు రచించిన నూతి బయట కప్పలు అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ 1978 సంవత్సరంలో ఆంధ్రజ్యోతి దీపావళి ప్రత్యేక సంచికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. 2:30 అయ్యింది. జుట్టులో నుంచి కిందికి జారిన చెమట యాంజిల్ ఫేస్తో అద్దిన చెక్కిళ్లను పాడు చేయకుండా కర్చీఫ్తో అద్దుకుంటూ ఇట్స్ రియల్లీ హాట్ యార్ అంది సుమిత్ర. ప్రేమ అవునన్నట్లు తాలూపి చుట్టూ పరికించి చూసింది. బాల్కనీ బుకింగ్ దగ్గర క్యూ చాంతాడులా ఉంది. 5 బెల్ బాటమ్స్, ఒక గొట్టం, మళ్ళీ 2 బెల్ బాటమ్స్, ఓ పైజమా, ఇలా సాగిపోయింది క్యూ. దానికి పక్కనే ఆడవాళ్ల గుంపు ఉంది. భారతదేశంలో స్త్రీ ఇంకా అబలే అన్న విషయాన్ని బలపరుస్తున్నట్లుగా ఆ గుంపు మగవాళ్ళతో పోలిస్తే తక్కువగా ఉంది. టిక్కెట్లు దొరుకుతాయంటావా అడిగింది సుమిత్ర. అటో టిక్కెట్టు ఇటో టిక్కెట్టు ఇస్తారుగా, దొరకొచ్చు అంది ప్రేమ. సినిమా హాల్ కాంపౌండ్లోకి జనం చీమల్లా వస్తున్నారు. సోడావాడు ఎడతెరిపి లేకుండా కొడుతూనే ఉన్నాడు. క్రింది తరగతి బుకింగ్ దగ్గర ఏదో గొడవ జరుగుతోంది. హాలు ముందంతా రంగురంగుల కాగితాలు అంటించారు. పైన చిన్న చిన్న బల్బులు అమర్చారు. హౌస్ఫుల్ బోర్డు వెనక్కు తిప్పి పెట్టి ఉంచారు. తప్పకుండా దాని అవసరం పడుతుందని తెలిసినట్లు. ప్రేమ అటు ఇటు చూస్తోంది. మెయిన్ గేటుకి అవతల రోడ్డు ఉంది. రోడ్డుకి అవతల వైపు కిళ్ళీ కొట్టుంది. దానికి ముందు 2 చిన్న బల్లలున్నాయి. కిళ్ళీ కొట్టు బల్ల మీద కూర్చుని కొట్టువాడితో సరసాలాడుతోంది ఓ పిల్ల. వాడు కసిరి కొడుతున్నా కదలకుండా అక్కడే నిలబడి నవ్వుతోంది. వాడు కూడా అంత బలంగా కసిరి కొట్టడం లేదు, నవ్వుతూనే ఉన్నాడు. అది అరటి పళ్ళ గెల మీద చేయి వేసినప్పుడల్లా లాగి పారేస్తున్నాడు. వాళ్ళనేమంటారో తెలుసా అంది ప్రేమ. ఏమంటారన్నట్లు చూసింది సుమిత్ర. రోడ్ సైడ్ బిచ్చెస్. ఇంకోసారి అటు చూసి కళ్ళు తిప్పుకుంటూ టైం ఎంతైంది అడిగింది. 2:45. అనాటమీ ప్రొఫెసర్ వచ్చుంటాడు. మనిద్దరం లేకపోవటంతో అనుమానం వచ్చే ఉంటుంది. అంతమందిలో తెలుస్తుందా పాడా? రాగానే వాడి కళ్ళు మన కోసమే వెతుకుతాయి అంది ప్రేమ. సుమిత్ర మొహం చిట్లించి పోనిద్దు, గద్ద ముక్కు మొహం వాడును అంది. ఈ ఒక్క సంవత్సరం ఎలాగొకలా గట్టెక్కేస్తే అంది ప్రేమ. ఈ ఇరే కష్టం. అందమైన అమ్మాయిలకు ప్రతి సంవత్సరం కష్టమేలే. అదే అంత తొందరగా వదిలిపెట్టడానికి ప్రొఫెసర్లు ఒప్పుకోవద్దు నవ్వింది ప్రేమ. అది అటు చూడు అంది అకస్మాత్తుగా. సుమిత్ర చప్పునట్టు చూసింది. కిళ్ళీ కొట్టు దగ్గరికి ఓ రిక్షావాడు చేరాడు. ఆ పిల్ల వాడితో ఏదో మాట్లాడుతోంది. అరటి గెల చూపిస్తోంది. కిళ్ళీ కొట్టువాడు నవ్వుతున్నాడు. రిక్షావాడు ఏదో అంటున్నాడు. కొట్టువాడు వంగే లోపులోనే అది గెల నుంచి ఓ 6-7 పళ్ళు తీసుకుని పక్క పాకలోకి పరిగెత్తింది. రిక్షావాడు జేబులో నుంచి డబ్బు తీసి కొట్టువాడికిచ్చి పాక వైపు నడిచాడు. ఇప్పుడు అర్థమైందా వాళ్ళని రోడ్ సైడ్ బిచ్చిలని ఎందుకన్నారో అంది ప్రేమ. ఏదో వింత చూస్తున్నట్లు నిలబడిపోయిన సుమిత్ర బిగబట్టిన ఊపిరి వదులుతూ మై గాడ్ అంది నమ్మలేనట్లు. ఏం ఇటువంటి విషయాలు కథల్లో ఎప్పుడు చదవలేదా అంది ప్రేమ. మరీ ఇంత పబ్లిక్గానా? స్నేహితురాలికి ఈ విషయము సబ్జెక్టు అస్సలు తెలియదని తెలియగానే ప్రేమకు దాన్ని మాట్లాడాలనే ఇంట్రెస్ట్ పెరిగింది. ఇంకా చీప్గా ఉంటారట 1/2 గ్లాసు టీ కోసం అని ఏదో చెప్పబోతూ ఉంటే ప్లీజ్ డోంట్ టాక్ అబౌట్ దోస్ రాటెన్ థింగ్స్ ఐ సే అంది సుమిత్ర వారిస్తున్నట్లు. ఇంతలో ఒక 2 ఏళ్ల కుర్రవాడు, ఒంటి మీద బట్టలు లేనివాడు, అస్థి పంజరంలో ఉన్నవాడు తల్లి లోపలికి వెళ్ళటం చూసి గుడిసె దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి మూసి ఉన్న తలుపుల్ని బాధసాగాడు. వాడి ఒళ్ళు తారులా నల్లగా ఉంది. వాడి పొట్ట తినటమే ధ్యేయంగా పెట్టుకున్న సేడ్జీ పొట్టలాగా బాగా ఉబ్బి ఉంది. ఆకలితో రోగనిరోధకం తగ్గిపోయి కాలేయం పెరగటం వల్ల. వాడిని చూసి కిళ్ళీ కొట్టువాడు నవ్వుతూ ఏదో అరుస్తున్నాడు. వాడు వినకుండా తలుపులు బాదుతూనే ఉన్నాడు. వాడు దాని కొడుకు. చూసావా సెంటిమెంట్ ఎలా ప్లే చేస్తుందో అంది సుమిత్ర. ఆకలే ముఖ్యం కాదు మనిషికి. తాము అటు చూడటం ఎవరూ చూడటం లేదని నిశ్చయించుకుని అటు చూస్తోంది ప్రేమ. ఇంతలో తలుపు కొద్దిగా తెరుచుకుని ఓ చెయ్యి బయటకు వచ్చింది. 2 అరటిపళ్ళు వాడికి అందించింది. ఎంత స్పీడ్గా వచ్చిందో అంత స్పీడ్గానే వెళ్ళిపోయింది. తలుపులు మూసుకున్నాయి. నోట మాట రానట్లు నిలబడిపోయారు ఇద్దరు. కిళ్ళీ కొట్టు చెక్కకి ఆనుకుని నేల మీద కూర్చుని తింటున్నాడు వాడు.
ప్రేమే ముందు తేరుకుంది. చూసావా, ఆకలి మనిషిని ఎంతకైనా దిగజారుస్తుంది అంది ఈసారి. నేనొప్పుకోను అంది సుమిత్ర అటువైపు నుంచి కళ్ళు తిప్పుకుంటూ. ఎవరి గొడవలో వాళ్ళు ఉన్నారు. అంతా రణగుణ ధ్వనిగా ఉంది. అందరి మొహాల్లోనూ విసుగు కనిపిస్తోంది. బ్రూస్లీ మాటిమాటికి వీళ్లనే చూస్తున్నాడు. సోడాల వాడు కొడుతూనే ఉన్నాడు. పల్లీల వాడు గొంతు చించుకుని అరుస్తున్నాడు. అడుక్కు తినేవాడిలా ఉన్న దౌర్భాగ్యుడు ఒకడు ఒక్కొక్కళ్ళ దగ్గర నిలబడి ముట్టుకుని మరీ డబ్బులు అడుక్కుంటున్నాడు. ఆ అరటి పళ్ళ కోసం ఆడది శీలాన్ని అర్పితం చేసుకుంటుందంటే ఇట్స్ ఆపుల్. ప్రేమకు ఈ దృశ్యాన్ని ఇలా మొదటిసారి చూడటం వల్ల కొత్తగానే ఉంది. కానీ స్నేహితురాలు అలా మాట్లాడింది కాబట్టి సంభాషణ పొడిగించటానికి నేను చెప్పానుగా ఆకలని అంది, ఆ విషయం మీద సర్వం తెలిసినట్టు. ఎంత ఆకలైతే మాత్రం ఇంత పబ్లిక్గా మిట్ట మధ్యాహ్నం పూట అంది సుమిత్ర. కనీసం రాత్రి వరకు ఆగొచ్చు కదా. ఎండలో ఆ రిక్షావాడి చెమట అది హారిబుల్. ఊహించుకుంటేనే కడుపులో తిప్పుతోంది అంది. ఇలాంటి వాళ్ళ మూలానే ఆడదంటే చీప్ అనే అభిప్రాయం మగవాళ్ళకి కలుగుతోంది. పోన్లేదు వెధవ టాపిక్ అంది సుమిత్ర. జనం ఇంకా ప్రవాహంలా వస్తూనే ఉన్నారు. సైకిళ్ళు పక్కగా పెట్టి క్యూలో చేరిపోతున్నారు. టికెట్ దొరుకుతుందంటావా అంది సుమిత్ర. అనుమానమే అంది ప్రేమ చుట్టూ చూస్తూ. ఆడవాళ్ళందరూ దూరంగా ఓ గుంపుగా నిలబడ్డారు. బుకింగ్ వాడు టికెట్లు చకచకా ఇస్తున్నాడు. గుంపులోంచి ఒకరొకరే బయటకు వస్తున్నారు. క్యూ దాదాపు చెదిరిపోయింది. గుంపు లోపలికి దూరలేని వాళ్ళు బయట నిలబడి పెద్ద మనిషి తరహాగా టికెట్ తీసుకుని వస్తున్న వాళ్ళని కసిగా చూస్తున్నారు. చూస్తూ ఉండగానే సగం టికెట్లు అయిపోయాయి. పోదామా అంది సుమిత్ర అటే చూస్తూ. ప్రేమ మాట్లాడలేదు. బుకింగ్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఆడవాళ్ళని చూసుకుంటూ హాల్లోకి వెళ్తున్నారు. క్రింది తరగతి టికెట్లు అయిపోయినట్లున్నాయి. వాళ్ళు వచ్చి చేతులు మడుచుకుంటూ గుంపులోకి దూసుకుపోతున్నారు. ఆడవాళ్లలో నుంచి కొందరు అప్పుడే వెళ్ళిపోవటానికి సన్నద్ధులవుతున్నారు. అరగంట క్రిమినల్ వేస్ట్, అది ఎండలో అంది సుమిత్ర. వేస్టేనంటావా? స్నేహితురాల వైపు చూడకుండానే అంది ప్రేమ. ఏంటి, ఇంకా నీకు హోప్స్ ఉన్నాయా? ఇంతలో ఒక అతను గుంపులో నుంచి బయటకు వచ్చాడు. అతడి చేతిలో టిక్కెట్టు, పెదవుల మీద విజయకరంతో కూడిన నవ్వు ఉన్నాయి. ఒంటి రంగుకి జుట్టు రంగుకి పెద్ద తేడా లేకపోవడంతో చెమట నుదుటి మీద పట్టిందో జుట్టులో నుంచి కారిందో తెలియటం లేదు. వెనుక జేబులో నుంచి దువ్వెను తీసి క్రాఫ్ దువ్వుకుని లోపలికి వెళ్ళబోతూ అతడు తమ వైపు చూసేసరికి ప్రేమ పెదవులు విడినట్లు నవ్వి ప్లీజ్ అన్నట్టు చూసింది, అర్థిస్తున్నట్లుగా. అతను ఆగి తననేనా అన్నట్టు చూశాడు క్షణం పాటు. ఆ క్షణంలోనే 10 రూపాయల నోటు అందిస్తూ ఇఫ్ యూ డోంట్ మైండ్ అంది. ఓ ష్యూర్ అంటూ హుషారుగా ఆమె చేతిలో నుంచి నోట్ అందుకుని మళ్ళీ గుంపులోకి జొరబడ్డాడు. అతను జనాన్ని తోసుకుంటూ బయటకు వచ్చాడు. ప్రపంచాన్ని గెలిచినట్లుగా ఉన్నాడు. బనీన్ భుజం దగ్గర కొద్దిగా చిరిగినట్లుంది. అప్పుడే దువ్విన క్రాఫ్ మళ్ళీ చెదిరిపోయింది. వీటిని దేన్ని లక్ష్య పెట్టకుండా దగ్గరకొచ్చి టికెట్లు అందించాడు. చాలా థ్యాంక్స్ అండి తీయగా అంది ప్రేమ. నో మెన్షన్ ప్లీజ్. చూపుడు వేలుతో జుట్టు పైకి తోసుకున్నాడు అతను. ఇద్దరూ హాల్లోకి నడిచారు. నిజంగా నీ ధైర్యాన్ని మెచ్చుకోవాలి అంది సుమిత్ర. ఆ మెడికల్ కాలేజీలో చదువుతూ ఆ మాత్రం ధైర్యం లేకపోతే ఎలా? అవసరం మనది అంది ప్రేమ. దొరక్కపోతే మాత్రం చాలా డిసప్పాయింట్ అయి ఉండేవాళ్ళం. ఇద్దరూ కారిడార్లోకి వెళ్ళారు. బ్రూస్లీ టికెట్ అందిస్తూ కావాలని చెయ్యి తగిలించగా అంటిన చెమటను యార్డ్లీ పౌడర్ అద్దిన చేతి రుమాలతో సుతారంగా తుడుచుకుంటూ ఇట్స్ రియల్లీ హాట్ యార్ అంది ప్రేమ. వీ విల్ హ్యావ్ కోకోకోలా బాస్. ఆ తర్వాత ఇద్దరూ ఆ కారిడార్ చివరి ఉన్న డ్రింక్స్ టేబుల్ దగ్గరకు నడిచారు. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.